హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రతిక స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. అభి కారు ఇంటి ముందాపి తలుపు ఒక్కసారిగా తన్నేసి లోపలికి దూసుకుపోతాడు. హాల్లోకి అడుగు పెట్టగానే ఆక్రోశం పూర్తిగా ఉప్పొంగిపోయింది. మీరా మీరా అని అరిచే శబ్దం ఇంట్లో మారుమోగింది. పక్కనే ఉన్న కాస్ట్లీ సోప్ పీసెస్, గ్లాస్ వాసెస్, డెకరేషన్ ఐటమ్స్ అవి చేతితో నేలపై కొట్టగానే ఒక్కొక్కటిగా నేలకి పడిపోయి చిట్లిపోతున్నాయి. టేబుల్ని కాలుతో తన్ని కుర్చీలు పక్కకు విసిరేసిన కోపం మాత్రం తగ్గడమే లేదు. అభి గట్టిగా, మీరా బయటకు రా, నన్ను మోసం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరిని ఎవరిని వదలను అని రగిలే స్వరంతో అరుస్తూనే ఉన్నాడు. అభి హాల్లో ఉన్న ఖరీదైన వస్తువులన్నీ పగలగొడుతుండగా ఆ అరుపులు విన్న వెంటనే మీరా బెడ్రూమ్ నుంచి మెట్లపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. అభి ఏమైంది అని అడుగుతూ అతని చేతిపై నుంచి జారుతున్న రక్తం చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అభి ఇంకా కోపంతోనే ఊగిసలాడుతున్న మీరా వెంటనే అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ చేరి తన చున్నీని చించుకొని అతని చేతికి కట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అభి కోపంతో ఆమె చేతిని పక్కకు తోసేస్తాడు. లీవ్ మీ, నన్ను ముట్టుకోకు, యూ గెట్ లాస్ట్. నీ వల్లే నా ఇష్ట నాకు దూరమైంది. ఆ మాట విన్న వెంటనే మీరా కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. మీరా, అభి నీ కోపం నా మీదే కదా, నన్ను కొట్టినా తిట్టినా పర్లేదు, కానీ నిన్ను నువ్వు ఇలా చేసుకోకు అని చెప్పి ఆమె అతని చేతిని మళ్ళీ పట్టుకొని చున్నీతో కట్టే ప్రయత్నం చేస్తుంది. ఆమె చేతులు వణుకుతున్న పట్టుదల మాత్రం విడిచిపెట్టదు. అభి కోపంతోనే షాక్ అయ్యి, మీరా స్టాప్, ఐ సైడ్ స్టే అవే అని గట్టిగా అరుస్తూ ఆమె మెడను పట్టుకుని బయటకు తోసేస్తాడు. అదే క్షణంలో అభి అంటూ ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది. అభి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడే రమేష్ గారు నిలబడి ఉన్నారు. కోపంతో ఆయన అభి దగ్గరకు అడుగులు వేస్తూ అభి ఎదుటుగా వచ్చి అభి కాలర్ని పట్టుకుంటూ, అభి నువ్వు చేస్తుందేంట్రా? మీరా ఇంటి కోడలు, ఆమెని బయటికి తోసేయడానికి నీకు హక్కుందా, లేక నువ్వే నీ హద్దులు మర్చిపోయావా? ఆ మాట విన్న వెంటనే అబ్బికి ఒక్క క్షణం మాటలు రావడం లేదు. మీరా భయంతో చూస్తుండగా నిర్మలా గారు మీరా భుజాన్ని పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతారు. అభి కోపంతో ఊగిపోతూ రమేష్ గారి అడుగు దూరంలో నిలబడి, డాడ్ మీకు నాకన్నా మీరానే ఎక్కువ? రమేష్ గారు పిడికిలు బిగించి, అవునభి. అభి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. రమేష్ గారు, నువ్వు చేసిన పాపానికి, చేసిన మోసానికి మేము ఎప్పుడైనా మీరాకి అండగా నిలబడాలి, కాపాడాలి. అదే కాదు, రేపు నీకు మీరాకి పెళ్ళి. దీనిలో మార్పేమీ ఉండదు. మన ఇంటి గౌరవానికి నీకు అమ్మా నాన్న అంటే గౌరవం ఉంటే ఈ నిర్ణయం మార్చమని అడగకు అభి అంటూ వెళ్ళిపోతారు. అభి ఒక్కసారిగా, నో డాడ్, నాకు ఈ పెళ్ళి వద్దు, 1000 సార్లు చెప్తా, నాకు ఈ పెళ్ళి వద్దని గట్టిగా అరుస్తాడు. అతని స్వరం హాల్లో మొత్తం మారిమోగుతుంది.
రమేష్ గారు అడుగులు ఆపి వెనక్కి తిరిగి చూస్తారు. అతని కళ్ళల్లో మండే కోపం. రమేష్ గారు, అయితే ఈ క్షణమే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో. అభి గుండె ఒక్కసారిగా ఆగినట్టవుతుంది. రమేష్ గారు ఒక అడుగు ముందుకు వేసి, మా మాటకి గౌరవం లేదు కదా, అయితే నువ్వు ఇంట్లో ఉండే అర్హతే లేదు. అభి, డాడ్, మీరు నిజంగానే. రమేష్ గారు అడ్డుకుంటూ, అవునభి, మా మాటకు గౌరవం లేనివాడివి. నిన్ను మా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు రమేష్ గారిలో అంత కోపం చూడని అభి కళ్ళల్లో నీళ్లు మెరుస్తాయి. అభి తల వంచుకొని నిలబడుతూ, ఒక మాట మాత్రమే చెప్పాలి డాడ్. నేను మీకెవరికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ నాకు మాత్రం మీరు ఇంకా అమ్మ, మీరిద్దరూ మాత్రమే నా ప్రపంచం. మీకు నచ్చినట్టే ఏదైనా జరగాలి. నా జీవితానికి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీరు సంతోషంగా ఉండాలి అని అభి కళ్ళను మూసుకొని లోతుగా శ్వాస తీసుకుంటాడు. వెంటనే, ఫైన్ డాడ్, మీరు చెప్పినట్టే చేస్తాను. ఎందుకంటే మీ ఇద్దరూ లేకుండా నా జీవితం అనేది ఏమీ లేదు అని చెప్పి లోపలికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అభి తన రూమ్కి వచ్చి బెడ్పై కూర్చుంటూ, నాకు మీరాకి పిల్ల. అభి గట్టిగా చులకనగా నవ్వుతూ, చచ్చినా ఈ పెళ్ళి అవ్వదు. ఎలాగైనా ఆ మీరాను ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలి. మీరా, నీ వల్లే నాకు ఇసుక దక్కలేదు. ఇప్పుడైనా నిన్ను నా దారిలోంచి అడ్డం తొలగించాలి అని ఫోన్ తీసుకుని ఏదో ప్లాన్ చేయడం మొదలు పెడతాడు. ఇసుక, అశోక్ పెళ్ళి కిళ్ళి మీద నమ్మకం లేదని అశోక్ చెప్పగానే ఇసుక ఒక్క మాట కూడా మాట్లాడదు. అశోక్ ఒక చిన్న స్మైల్తో స్టీరింగ్ని టర్న్ చేసి రెస్టారెంట్ దగ్గర ఆపేస్తాడు. బ్రేక్ పడగానే ఇసుక బయటకు చూసి అశోక్ వైపు తిరిగి సార్ అనేది కాస్త ఆగిపోతుంది. అశోక్ సీట్ బెల్ట్ తీసి, కమ్, నాకు ఆకలవుతుంది. ఇసుక చిన్నగా, అంటే మనం దిగాల? అశోక్ ఆమెను పైనుండి కిందకు చూసి, అవును మేడం, మీరు దిగరా కిందకు అని వెటకారంగా అంటాడు. ఇసుక చిన్నగా నవ్వుతుంది. సార్, నాకు ఆకలిగా లేదు. అశోక్ వెంటనే నాన్ సెన్స్ అంటూ డోర్ తెరిచి దిగుతాడు. అతను 2 అడుగులు నడిచి ముందుకు వెళ్తూ ఆగి వెనక్కి తిరిగి ఇసుక వైపు చూస్తాడు. అశోక్ తిరిగి చూసిన వెంటనే ఇసుక పాపం భయపడి ఫాస్ట్గా కారు నుండి దిగి చీర సర్దుకుంటూ అతని వెనకే చిన్న పరుగులా నడుస్తూ వస్తుంది. అశోక్ మాత్రం ఆగి ఇసుక ముందు నడుస్తుంటే వెనకాల నుంచి ఆమెను చూస్తూ ఉంటాడు. ఆమె నడక, చీర అంచున జడ ఊగే తీరు, అలసటతో ఉన్న ముఖం. అశోక్ కళ్ళు ఒక్క క్షణం కూడా ఆమె నుంచి తప్పవు. ఇసుక అది గమనించి నడక ఆపి నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. అప్పటికే అశోక్ అలానే చూస్తూ ఉంటాడు. ఇసుక కళ్ళను పెద్దగా చేసి, సార్, అలా చూడకండి అని మెల్లిగా అంటుంది. అశోక్ కనుబొమ్మను కొంచెం పైకెత్తి చిన్న నవ్వుతో, ఎలా చూశాను అని అడుగుతాడు. ఇసుక నోట మాటలు రావట్లేదు. చీర అంచు వేళ్లతో పట్టుకొని సిగ్గుతో ముఖం తిప్పుతూ, సార్, మీరు అలా చూస్తుంటే అని అనగానే అశోక్ ఇసుక దగ్గరగా ఒక అడుగు వేసి, ఎందుకు చూడకూడదు? నిన్ను చూసే హక్కు నాకు లేదా? ఇసుక వెంటనే తల కిందకు వంచి చిన్న స్వరంలో, సార్, ముందు మీరు వెళ్ళండి, నేను మీ
అశోక్ కాసేపు ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వి, సరే మేడం, నువ్వు చెప్పినట్లే చేస్తాం అని టీజ్ చేస్తూ ముందుకు నడుస్తాడు. ఇషిక తన గుండె మీద చెయ్యి వేసుకొని చిన్న చిన్న అడుగులతో అతని వెంటే నడుస్తుంది. రెస్టారెంట్లో కూర్చొని మెనూ చూస్తూ, అశోక్, ఇషిక ఏం తింటావు నువ్వు? దానికి ఇషిక చిన్నగా, సార్ మీరు ఆర్డర్ చేసింది ఏదైనా తింటా. అశోక్ ఫ్రైడ్ రైస్, రోటీస్ ఆర్డర్ చేస్తాడు. ఆర్డర్ వచ్చిన వెంటనే ఇషిక ఫాస్ట్గా తినడం మొదలు పెడుతుంది. ఆమె తినే తీరు చూసి అశోక్ చెంచాన ఆపి కాస్త వెటకారంగా, ఏంటి మేడం ఎంతసేపు ఆకలి లేదన్నారు? అది విన్న ఇషిక కళ్ళు పెద్దవై నోట్లో ఫుడ్తో చబ్బీ బుగ్గలతో, అది అంటే ఇప్పుడు ఆకలి వేసింది సార్. అశోక్ నవ్వుని ఆపుకోలేక, అంటే కార్ దిగే వరకు ఆకలి లేదు, ఫుడ్ చూసిన తర్వాత వచ్చిందన్నమాట అంటాడు. ఇషిక ముఖం మొత్తం ఎర్రబడిపోతుంది, కానీ మళ్ళీ తినడంలో మునిగిపోతుంది. కొంతసేపటికి ఇద్దరూ తినేసి లేచారు. అశోక్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి బిల్ పే చేసి వచ్చాడు. ఇషిక ఏం మాట్లాడకుండా అతని వెంటే నడుస్తుంది. బయటకు వచ్చి అశోక్ సీట్లో కూర్చొని కార్ను స్టార్ట్ చేస్తాడు. ఇషిక పక్కనే సీట్లో కూర్చొని కిటికీ బయటకు చూస్తూ మనసులో ఎక్కడ చిన్న ఆనందాన్ని దాచుకుంటుంది. కారు ఆశ్రమం ముందు ఆగుతుంది. ఇషిక డోర్ తెరిచి దిగబోతుండగా అశోక్ ఆమె చేతిని పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, వెళ్ళి దిష్టి తీపించుకో, వెంటనే ఫాస్ట్గా ఈ అవతారం మార్చు అంటాడు. ఇషికకి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా తల ఊపుతుంది. అశోక్ ఆమె సైడ్ బెల్ట్ తీస్తూ ఇషిక నడుమును మృదువుగా తన వేళ్లతో ప్రెస్ చేసి వదిలి డోర్ను అన్లాక్ చేస్తాడు. ఇషిక పెరిగిన గుండె దడను తగ్గించుకుంటూ ఫాస్ట్గా కార్ దిగి వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. అశోక్ మాత్రం ఏం మాట్లాడకుండా ఆమె వెళ్ళే దారిని చూస్తూ ఉంటాడు. కాసేపు అలాగే నిలబడి ఉండి తర్వాత ఇంజన్ స్టార్ట్ చేస్తాడు. కారు ముందుకు సాగుతుంది. ఇషిక మాత్రం అక్కడే నిలబడి తన మనసులో మిగిలిపోయిన ఆ మాటల్ని తలుచుకుంటూ ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే అక్కడే ఉన్న మదర్ ఆమెను చూసి వెంటనే దగ్గరికి వస్తుంది. ఇషిక, వచ్చావా తల్లి? ఏమైంది తల్లి? అశోక్ సార్ నిన్ను కోపంగా తీసుకెళ్లారు కదా, అంతా బాగానే ఉందా అని కొంచెం ఆందోళనతో అడుగుతుంది. ఇషిక ఒక్క క్షణం ఆగి చిన్నగా నవ్వే ప్రయత్నం చేస్తుంది.